జ్వరం వచ్చిందా ఏంటి ఇది వండా అంటారు. అవునా? మంచి ఆహారం తిన్నా. హై ఫైబర్ ఫుడ్స్ అంటే ఏంటి? పీటి పదార్థాలు, బీరకాయలు. బీరకాయలు ఎక్సలెంట్ ఉంటుంది. బీన్స్ చెప్పేశారు. జామకాయలో ఉన్న ఫైబర్ ఎక్సలెంట్ అన్నమాట. విటమిన్ సి కూడా రిచ్ ఉంటుంది జామకాయ. ములగాకు చెట్టుని ఎప్పుడు కూడా మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ ఇవాళ చెట్టుని, ములకాయ చెట్టుని తులసి మొక్క కన్నా కూడా ఎక్కువ ప్రేమిస్తున్నారు. హైయెస్ట్ కాల్షియం, హైయెస్ట్ మొత్తం అన్నిట్లో కూడా హైయెస్ట్ రేంజ్ ఉన్నటువంటి ఆకు ఏదైనా ఉంది అంటే ములగాకు. నువ్వులు ఇవన్నీ ఓకేనమ్మా. చౌకగా వచ్చేది, విరువుగా వచ్చి ఫ్రెష్ గా ఉండేది ఏది ఏమన్నా ఉంది అంటే అది ములగాకు. దాన్ని మర్చిపోవద్దు. వాటర్ మనం వాడట్లేదమ్మా. ఆకులని వెళ్ళిపోతుంది, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతుంది. పౌడర్ అమ్మేస్తున్నారు. చెన్నై ఎక్కువ అమ్ముతారు, చెన్నై ఎక్కువ వాడతారు అసలు. మూడోది ఏంటి? బీరకాయ. చెప్పారు కదా, బీరకాయ హైయెస్ట్ పీచు. 4 ఏముంది? ఆనపకాయ. ఆనపకాయలో మనకు తెలియనటువంటి ఫైబర్ ఉంది. ఇట్లా మనం ఇన్ని రకాల పోషకాలతో పాటుగా మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుని డే ఎలా స్టార్ట్ చేయాలి? లెగుస్తున్నా ఏం తినాలి? మనం ఇడ్లీ తినేస్తామా? వాటర్ తాగాలి, ఫుల్ గ్లాస్ వాటర్. తర్వాత ప్రోటీన్ ఏదైనా బాదం పప్పులు ఏదైనా లాంటివి తినాలి. తర్వాత ఫైబర్, 2 జామకాయ ముక్కలు నోట్లో వేసుకొని ఏదో దాని దగ్గరలో ఉన్న ఫుడ్. అప్పుడు మనం ఇడ్లీయో దోశో ఏదో రుబ్బుతాం కదా, అవి నోట్లో వేసుకుంటే త్వరగా స్కైప్ అవ్వదు. తినంగానే షుగర్ లాగా మారదు, స్లోగా మారుస్తుంది.